సూపర్ డూపర్ ఉంటుందని అనుకుంటున్నాం. అలాగే సంక్రాంతి సినిమాలు కూడా పోటీ వస్తున్నాయి చక్కగా. బాలయ్య గారు, వెంకటేష్ గారు కూడా వస్తున్నారు. సో అన్ని సినిమాలు బాగుంటాయి అనుకుంటున్నారు. తేడా కొట్టే ఛాన్స్ ఉందా? తేడా అనేది ఏం లేదన్న. ఇప్పుడు ఉన్న ముగ్గురు కూడా పెద్ద హీరోలే, వాళ్ళకు ఎప్పటి నుంచో అభిమానులు ఉంటున్నారు. సో అభిమానులందరూ కూడా ఇండస్ట్రీని ఆదరిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇండస్ట్రీ అనేది ఈ స్థాయిలో ఉంది. సో అభిమానులకు కొంచెం ఊరటగా ఒక బెనిఫిట్ షోలు కూడా అరేంజ్ చేస్తే బాగుంటుంది. ఫర్దర్గా ఇన్కమ్ కూడా చాలా జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి మరి బెనిఫిట్ షోలు. గేమ్ చేంజర్ అనే సినిమా పాన్ ఇండియా వైడ్ వస్తుంది. సో ఆల్రెడీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకి మనకి హిందీలో కూడా బాగా ఆడుతుంది అనమాట. గేమ్ చేంజర్ అట్లా హిందీలో వర్కౌట్ అవుతుంది అనుకున్నారా? తప్పకుండా వర్కౌట్ అవుతుంది అన్న. అది మళ్ళీ రామ్ చరణ్ గారి మూవీ కాబట్టి, గ్లోబల్ స్టార్ కాబట్టి తప్పకుండా వర్కౌట్ అవుతుంది. కలెక్షన్ల వర్షన్ వస్తుందని అనుకుంటున్నాం. అలానే వాళ్ళ రాజమండ్రి ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు గెస్ట్గా వస్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ టైం వస్తున్నారు ఒక సినిమా ఈవెంట్కి. సో మన ఆ ఈవెంట్ ఎలా ఉండబోతుంది? ఈవెంట్ చాలా సూపర్ ఉంటుంది అన్న. మేము సూపర్ ఉండాలని అనుకుంటున్నాము. ఎందుకనంటే కొణిదెల సింహం ఇప్పుడు పాలిటిక్స్లో దుమ్ము దులుపుతున్నాడు. ఆయన లేని లోటు మాకు రామ్ చరణ్ గారిలో చూసుకోవాలని మేము అనుకుంటున్నాము. ఆల్రెడీ మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో దిల్ రాజు గారు కూడా చెప్పారు, ఇండస్ట్రీ పెద్ద ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి గారు అని చెప్పారు. ఎక్కడున్నా కూడా ఇండస్ట్రీని షేక్ చేసేది కొణిదెల వంశమే. సూపర్ డూపర్గా హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు సంక్రాంతికి బాలయ్య గారి సినిమా కూడా వస్తుంది. 2 మాస్ సినిమాల గేమ్ చేంజర్. అది ఇప్పుడు మెగా వర్సెస్ నందమూరి ఉండబోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో అదే అండి, ఎందుకంటే ముగ్గురు కూడా పెద్ద హీరోలే కాబట్టి డెఫినెట్గా పోటీ ఉంటుంది. అంటే వెంకటేష్ గారు లాగేస్తారు ఫ్యామిలీస్ తో. అవును. ఇక్కడ ఏంటంటే బాలయ్య గారు, చరణ్ గారు అనేది రైవల్రీ అన్నమాట. సో అది ఎలా ఉండబోతుంది బాక్స్ ఆఫీస్? 2 కోడి పందాలాగా 2 సినిమా పందాలు అనుకోవచ్చు. అవును, యాక్చువల్గా మేము కోరుకునేది కూడా ఒక ఫ్యాన్స్గా పోటీ ఉంటేనే ఇండస్ట్రీలో ఫ్యాన్స్ కానీ అందరికీ మజా వస్తుంది. పండుగ కూడా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. పోటీ లేని సినిమా ఉంటే కూడా అది ఫ్యాన్స్కు హ్యాపీనెస్ కలిగించదు. సో ఓవరాల్గా అన్నీ బాగుంటాయి అనుకుంటున్నాం. ఓవరాల్గా అన్నీ బాగుంటాయి. ఇండస్ట్రీ కూడా బాగుండాలని మేము ఒక అభిమానిగా కోరుకుంటున్నాము. మేమేమంటున్నామంటే సినిమా గేమ్ చేంజర్ అనేది ఒక సూపర్ డూపర్ హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సో బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ వైకోట్ మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? డబ్బులు అనేది విషయం వస్తే పక్కా బ్రేక్ చేస్తుందండి. మేము అనుకుంటున్నాం ఈసారి ఈ సినిమాకు మొన్న చాలామంది కామెంట్ చేస్తున్నారు మీ హీరోకు నేషనల్ అవార్డు కూడా రాలేదని. నేషనల్ అవార్డు కాదండి, ఈసారి ఆస్కార్ అవార్డు కూడా వస్తుంది చూడండి. అదే ఇప్పుడు ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడారో మా హీరో గారి పేరు మీద, అలానే గతంలో కొంతమంది మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ దాటలే అన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ ఎంతమంది ఉంటారో అంతమందిని ఇంట్లో కూర్చొని ఈరోజు కూడా మా రామ్ చరణ్ గారి మీద ఎవరైతే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ నోరు మూసుకునే రోజు త్వరలోనే వస్తుంది సంక్రాంతికి. పక్కా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.